ఆయనను జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే, నీ ప్రేమను వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే దేవుడు అంటాడు, ఎస్, వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకో. నేను ముగిస్తున్న ఒక మాట, ఎవరు రచయిత రాసిన మాటే, నేను ఎప్పుడో చెప్పిన మాటే, పలుమార్లు జ్ఞాపకం చేసుకునే మాటే. దేవుడు తన ప్రేమను ఎల్లడిపరచడు. అది మాటల్లో వర్ణించలేనిది, ప్రేమ పదాల నేత్రాలకు దొరకనిది, మనోనేత్రాలకి ఏమాత్రం అందకుండా వెలుగును కోరుకునేది, మానవ విజ్ఞానానికి మానవ శాస్త్రాలకి దొరకనిది, విరిగి నలిగిన హృదయాన్ని అత్తుకునేది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్న అయినది. నిలువరమైన గుడారం లేక ఈ భూమి మీద సంచరించి కలవరగిరిలో నా కోసం కరిగిపోయి గతించిపోయిన ఊహల కందని గొప్ప ప్రేమది. ఈ భూమిపై ఎవరూ అందించలేని ప్రేమది. ఆ ప్రేమ కలవరగిరిలో కేకలేసిన ప్రేమది. ఆ ప్రేమకు పేరు పెడితే అది సాక్షాత్తు యేసుక్రీస్తు దివ్య ప్రేమది. ఈ ప్రేమ నిన్ను నన్ను బలవంతం చేస్తుంది. ఏమని? నా రొట్టెను విరవండి, నా రక్తాన్ని స్వీకరించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరలా ఆ పాపపు జోలికి చెప్పండి, పోకండి. క్షమించేశాడు కదా, లైసెన్స్ ఇచ్చాడు కదా, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమలో నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఎంత స్వతంత్రం ఇచ్చినా నీ సరిహద్దులు దాటకుండా చెప్పండి, నీ బౌండరీస్ క్రాస్ చేయకుండా ఆయన ప్రేమలో చెప్పండి, కలిసి ప్రయాణం చేయండి.